ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి దేవా, మరొకసారి మీ తండ్రిని పిలిచే భాగ్యాన్ని, మీ పిల్లలతో పాటు తండ్రి, మీ యొక్క మాటల్ని తండ్రి ధ్యానించుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి, మరి సద్వినియోగం చేసుకుని తండ్రి, మీ మాటల్ని తండ్రి మేము నేర్చుకొని మీ మనసును గ్రహించే తండ్రి, మీకోసం తండ్రి యథార్థంగా నమ్మకంగా బ్రతకడానికి మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మరి ఈ కార్యక్రమంలో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఎటువంటి అభ్యంతరం తండ్రి మాకు కలగకుండా మరి కాచి కాపాడవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి పిల్లరా, ముందుగా చెప్పబడినట్లు ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం పేరు దేవుడెవరు. ఏమండి, దేవుడు ఎవరు? ప్రియులరా, ఏమండి దేవుడు ఎవరు, ఇది యాక్చువల్లీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అంటారు దీన్ని. ఏమండి, ఎందుకంటే నేడు మనం బ్రతుకుతుంది భారతదేశంలో. ఏమండి, భారతదేశంలో మరి చాలా మంది ఏమండి దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. భారతదేశం కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మరి దేవుని నమ్మేవారు కొద్ది మంది అయితే, దేవుని నమ్మని వారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం నాస్తికులుగా, హేతువాదులుగా చెప్తాం. మరి వీరు ఎందుకు దేవుని నమ్మరు? వీరు ఎందుకు దేవుని నమ్మరు అంటే వారిచ్చే ఏకైక కారణం ఏంటంటే, దేవుడు మాకు కనిపించడండి, దేవుడు మాకు కనిపించడు కాబట్టి మేము దేవుణ్ణి నమ్మము అని చెప్తారు. అలాగే దేవుణ్ణి నమ్మేవారు, ఏమండి దేవుని నమ్మేవారు కూడా అందరూ ఒక్క దేవుని నమ్మట్లేదండి. అందరూ ఒక్క దేవుని నమ్మట్లేదు. ఎన్నో వేల దేవుళ్ళు నేడు ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. ఏమండి, మరి అన్య దేవతల గురించి మనం ఆలోచిస్తేనండి, మరి హిందూయిజంలో ఇంచుమించు 3,000,000 దేవతలు అంటారు వాళ్ళు. ఏమండి, 3,000,000 దేవతలు ఉన్నారంట. అలాగే ప్రతి ఒక్క రిలీజియన్ కి వాళ్ళ దేవుళ్ళు, వారి ప్రవక్తలు, ఏమండి ఇలాగా సపరేట్ గా ఉన్నాయి. మరి నిజానికి దేవుడు ఎవరు, అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. పైపెచ్చు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఎందుకు ప్రాముఖ్యం అని చెప్తున్నానంటే పిల్లరా, మనం ఈరోజు అందరం ఏమండి మనం అందరం సజీవంగా ఉన్నాం, చాలా మంచిది. ఏమండి, కానీ చాలా మంది ఏమంటారు తెలుసండి, ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు, మీరు ఇంత కష్టపడి దేవుళ్ళు ఎందుకండి ఉండడం, స్పిరిచువల్ గా ఎందుకు ఉండడం, ఉన్నదే ఒక్క లైఫ్ కదా, మీ యొక్క జీవితాన్ని మరి చాలా ఆనందంగా అంటే లగ్జూరియస్ గా ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు కదా, ఎందుకు మీరు ఎంత కష్టపడడం దేనికి, ఎంత భక్తి జీవితాన్ని మరి నడిపించడం దేనికి అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమంటే నిజానికి అనుమానాలు మనకు కూడా వచ్చి ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకు ఎంత కష్టపడి బ్రతకాల, మనం ఎంత నీతిగా ఉండాలా, ఏమంటే ఎంత భయభక్తులతో ఉండాలా, దేవుని గురించి అందరికీ చెప్పాలా అనే సందేహం మనకు రావచ్చు. ఉన్నది ఒకటే జీవితం. ఏమండి, ఈ జీవితం మనకు ఒకటే జన్మ. మరి ఈ జన్మలో మనం హాయిగా బతికేయచ్చు కదా. దేవుణ్ణి మనం చూసామా లేమా? చూడలేదు కదా. దేవుణ్ణి ఎవరు మనం చూడలేదు. మరి చూడనప్పుడు కనిపించని దేవుణ్ణి గురించి మనం ఎందుకు ఇంతగా కష్టపడి బ్రతకాలి అనే ఆలోచన మనకు కూడా వచ్చి ఉంటది. కానీ ప్రియులారా, ఒక విషయం మనం ఆలోచించాలండి. మనకున్నటువంటి ఈ జన్మ ఏదైతే ఉందో ఇది ఒకటే. ఇది ఒకటే. మనకు 7 జన్మలు లేకపోతే చనిపోయి మరలా పుట్టడం ఇవన్నీ అసలు లేనే లేదు. మరి ఒకవేళ మనం ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు దేవుడు లేడని అనుకున్నాం, అంటే దేవుడు లేడని అనుకుని బ్రతికేసాం. ఒకానొక రోజు చనిపోయాక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం అప్పుడు? ఏమండి, మళ్ళీ తిరిగి రావడం అవకాశం ఉంటుందా? చనిపోయిన వారు తిరిగి వచ్చి ఆ తర్వాత ఇంకో లైఫ్ ని ప్రారంభించి దేవుని నమ్ముకొని భక్తిగా బ్రతికే అవకాశం ఉంటుందా అండి? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. సరే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, దేవుడు ఉన్నాడని అనుకునే బ్రతుకుతున్నాం, బ్రతికేమో చనిపోయాం, దేవుడు కనిపించాడు మనకు, సేఫ్ అన్నమాట. ఏమండి, ఇది బేసిక్ లాజికల్ గా మనం ఆలోచించాలి. ఇకపోతే దేవుడెవరు, ఇంతకీ దేవుడెవరు, ఆయన గురించి అసలు ఎక్కడ వ్రాయబడింది, ఎక్కడ ప్రస్తావింపబడింది
అనే విషయాన్ని మనం బైబిల్ నందే ఒకటొకటిగా చూసుకుంటూ వద్దాం. ముందుగా దేవుని గురించి ఎక్కడ ప్రస్తావింపబడింది అని చూసుకున్నట్లయితే ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం. ఆదికాండం 1 అధ్యాయము 1 వచనం అండి. ఆదియందు దేవుడు ఆదియందు దేవుడు సృజించెను. ఏమండి ఇక్కడ ఆదికాండం అంటే అది ఎన్నో పుస్తకం అండి బైబిల్ గ్రంథంలో. ఆది కాండము, ఆది అంటే బిగినింగ్, ప్రారంభము. ప్రారంభ పుస్తకంలో, ప్రారంభ అధ్యాయములో, ప్రారంభ వచనంలో మనకు దేవుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తేనండి, ఒక విషయం మనకు స్పష్టం అవుతుంది. ఏంటంటే ఆదియందు దేవుడు అంటే దేవుడు అనేవాడు ఆదియందు ఉన్నాడు అంటే ప్రారంభం నుంచి దేవుడు ఉన్నాడు. మరి ప్రారంభం నుంచి ఉన్న దేవుడు ఏం చేశారంట ఆయన? భూమి ఆకాశములను సృజించెను. భూమియు ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు అంటే మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, మన పైన ఉన్నటువంటి ఆకాశం లేకపోతే అంతరిక్షం. ఏమండి వీటన్నిటిని చేసింది ఎవరు అనంటే, ఎవరు చేశారంట అండి? దేవుడు సృజించెను అని రాయబడింది. కానీ శాస్త్రం ఏం చెబుతుంది? ఏమండి శాస్త్రం ఏం చెబుతుంది? అసలు ఈ విశ్వం, ఈ సృష్టి ఎలా వచ్చింది అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఎన్నో థియరీస్ చెప్పారండి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ అందరూ లేకపోతే మెజారిటీ ఆఫ్ ద సైంటిస్ట్ మరి ఒప్పుకున్న ఒక థియరీ ఏంటంటే ద బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఏమండి బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద విస్ఫోటనం, ఒక పెద్ద ప్రేలుడు సంభవించడం వలన ఈ సృష్టి అనేది కలిగింది. ఏమండి ఒక పెద్ద విస్ఫోటనం జరగడం వల్ల ఈ సృష్టి అనేది వచ్చింది, దాని అంతటికి అదే వచ్చింది అని వీరు చెప్పడం జరుగుతుంది. పిల్లరా, మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఏమండి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏమండి దీపావళికి కానీ లేకపోతే క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ అప్పుడప్పుడు మతాబీలు పేలుస్తారండి. ఐడియా ఉంటది కదా మీకు? మతాబీలు పేలుస్తారు. లక్ష్మీ బాంబులు కానీ, ఆటం బాంబులు కానీ, రాకెట్లు కానీ, ఏమో చాలా. దాంట్లో ఉన్నటువంటి మరి ఆ పదార్థం ఏదైతే ఉందో, ఆ ప్రేలుడు పదార్థం పేలక ముందు అంతా ఒక స్ట్రక్చర్ లో ఉంటుంది. దాన్ని రోడ్డు మీద పెట్టో లేకపోతే ఎక్కడన్నా పెట్టి వెలిగించిన తర్వాత అది పేలిపోయింది అనుకోండి. పేలిపోయిన తర్వాత అది ఎలా ఉంటుంది చెప్పండి? ఆకారంగా ఉంటుందా? ముందున్న ఆకారమే ఉంటుందా? లేకపోతే ఒక చక్కటి గార్డెన్ ఏమైనా వస్తుందా అండి? లేదు కదా. ఎక్కడికక్కడ పేపర్లు, దాని లోపల వాళ్ళు డంప్ చేసినటువంటి పేపర్లు చిల్లా చెదురుగా పడి ఉంటాయి. ఒక పేలుడు సంభవిస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఏమండి ఆ ఉక్రెయిన్ తర్వాత రష్యా వార్లు అవుతున్నాయండి. వాళ్ళందరూ బాంబులు విసురుకుంటున్నారు. ఏమవుతుంది అక్కడ? అండి మంచి సీనరీ అనేది ఏర్పడిందండి ఆ పెద్ద విస్ఫోటనం వల్ల? లేదు, అంతా విధ్వంసమే జరుగుతుంది. ఇటువంటి ఒక విస్ఫోటనం వల్ల లేకపోతే ప్రేలుడు వలన విధ్వంసమే జరుగుతుంది. కానీ వీరేం చెప్తున్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల పెద్ద విస్ఫోటనం ఏందంట, సృష్టి వచ్చేసిందంట. ఏమండి సృష్టి ఒక కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తేనండి నిజంగా బైబిల్లో కూడా దీని గురించి ఒక మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథంలో కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం అండి. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఏమండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. అంటే ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తుంది పిల్లరా? దేవుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశములంట అంటే ఈ అంతరిక్షం ఏదైతే ఉందో,
మన కంటికి కనిపించే ఈ నీలాకాశం కాదండి, దానిపైన మనం వెళ్తే ఏమండి, కేవలం భూమి ఒకటే కాదు, ఎన్ని ఇవి ఉన్నాయండి గ్రహాలు మనకి. సోలార్ సిస్టమ్ లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ముందు 9 అన్నారు, తర్వాత ప్లూటోని పక్కన పడేశారు, ఇప్పుడు 8 ఉన్నాయి. ఆ సోలార్ సిస్టమ్ లో మళ్ళీ ఎన్ని మూన్లు ఉన్నాయి, ఏమంటారు మూన్ని, చంద్రులు ఉన్నాయి. ఏమండి, మన ఒక్క భూగ్రహానికి మాత్రమే ఒక్క చంద్రుడు కాదండి. ఏమంటే మనం జూపిటర్ గాని సాటర్న్ గాని వెళ్తే వాటి గురించి ఆలోచిస్తే ఒక్కొక్క దానికి 62 మూన్లు ఉన్నాయి, 62 చంద్రులు ఉన్నాయి. అలాగే ఇంకో దానికి 58 ఉన్నాయి. ఇవన్నీ ఎలా తిరుగుతున్నాయి? ఏమని అన్ని క్రమబద్ధంగా తిరుగుతున్నాయండి. ఇక్కడ మళ్ళీ మనం ఒక విషయాన్ని గమనిస్తే పిల్లరా, మరి సోలార్ సిస్టమ్ అనేది మనకు ఎలా నేర్పించారు అని అంటే, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, దాని చుట్టూ ఏం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడని మనకు నేర్పిస్తారు. కానీ నిజానికి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే పిల్లరా, ఇవేమి ఒక స్టాండర్డ్ పొజిషన్ లో లేవండి. సోలార్ సిస్టమ్ అనేది ఉన్న చోటున అలానే లేదు. సోలార్ సిస్టమ్ కూడా మిల్కీ వే గ్యాలక్సీ అనేది ఒకటి ఉంది. ఆ మిల్కీ వే గ్యాలక్సీ చుట్టూ ఇది కూడా తిరుగుతుంది అండి. ఆ మిల్కీ వే గ్యాలక్సీ చుట్టూ కూడా తిరుగుతుంది. ఇవన్నీ మనకు యూట్యూబ్ వీడియోస్ లో కనిపిస్తుంది పిల్లరా, ఇవన్నీ మనకు యూట్యూబ్ వీడియోస్ లో కనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక్కసారి మనం నిజంగా అంతరిక్షాన్ని ఆలోచిస్తే, అంతరిక్షంలో మనం ఆలోచిస్తే నిజంగా దేవుడు ఇంతగా కష్టపడ్డా మనిషి కోసం అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇంకొక కొటేషన్ ఉందండి, దెర్ ఇస్ నో క్రియేషన్ వితౌట్ అ క్రియేటర్ అని. ఏమండి, సృష్టి ఇది సోలార్ సిస్టమ్ అండి. మరి ఒక కొటేషన్ ఏంటంటే, దెర్ ఇస్ నో క్రియేషన్ వితౌట్ ద క్రియేటర్. అంటే క్రియేటర్ లేకపోతే క్రియేషన్ అనేది లేదు. క్రియేటర్ అంటే సృష్టించిన వాడు, అదే శాస్త్రం చెప్తుందండి. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం ఏమంటే, ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను, దానికి కారణం ఏంటి? ఇదిగో గూగుల్ మీట్ ద్వారా, లేకపోతే నేను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ ద్వారా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ చేసిన వ్యక్తి ఏమండి లేడు అనుకోండి, అసలు భూమి మీదే లేడు అనుకోండి, అంటే పుట్టనే లేదు అనుకోండి, మరి ఈ ల్యాప్టాప్ అనేది సృష్టింపబడే అవకాశం ఏమైనా ఉంటుందండి? ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వచ్చిందనే దాని అర్థం ఏంటి? దీన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థం. ఆ సృష్టికర్త ఉనికిని చెప్పడానికే ఇదిగో ఈ పరికరం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ విశ్వం కూడా, ఈ నక్షత్రాలు కూడా, ఈ యొక్క సోలార్ సిస్టమ్ గాని ఏమండి, ఇవన్నీ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? చేసిన వాడు ఉన్నాడని అర్థం. ఏమండి, చేసిన వాడు ఉన్నాడని అర్థం. దీని గురించే మనకు కొత్త నిబంధనలో అండి రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఓకే ఏమండి, ఇక్కడ 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. అంటే దేవుడు ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? మనిషి చెప్పట్లేదు. ఏమండి, నిజానికి మనం బైబిల్ ప్రకారం ఆలోచిస్తేనండి, దేవుడు మనకు తండ్రి అవుతాడండి. అదే పాఠం యొక్క సారాంశం. కన్న కుమారులే
దేవుని గురించి తమ తండ్రి గురించి అంతా బాధర్ అవ్వట్లేదు, అంతగా చెప్పట్లేదు. కానీ ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ క్రియేషన్ ఏదైతే ఉందో అది ఘోషిస్తుందండి. అది ఘోషిస్తుంది. ఏమని ఘోషిస్తుందంటే దేవుని యొక్క లక్షణాలను, అంటే దేవుని యొక్క లక్షణాలని తేటపరుస్తుంది. అందుకే అది ఒక మాట ఉంటుంది చూడండి, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఏమండి, మరి సర్ ఐజాక్ న్యూటన్ తెలుసు కదండి మీకు. సర్ ఐజాక్ న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతాన్ని కనిపెట్టిన ఆయన. మరి అతను ఏం చెప్పారంటే దేవుడు ఉన్నాడని అతను చెప్పాడండి. ఎలా చెప్పాడంటే మనం ఉన్నటువంటి ఈ భూమి, ఏమండి, మనం ఉన్నటువంటి ఈ భూమి, ఈ సోలార్ సిస్టమ్ లో, ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నటువంటి భూమి ఎన్నో ప్లానెట్ గా గుర్తింపబడింది. ఏమండి, ఎన్నో ప్లానెట్ గా ఉంది మన భూమి. 3వ స్థానంలో ఉంది, 3వ ప్లానెట్ కింద ఉంది. మొదటిది మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత అర్త్ అండ్ మార్స్, అలా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈ పెద్ద ప్రేలుడు సంభవించింది కదా, బిగ్ బ్యాంగ్ థియరీ ఏదో అంటున్నారు, అది సంభవించడం వల్ల అర్త్ అనేది, మనం నివసిస్తున్నటువంటి భూమి ఒక ప్లానెట్ ముందుకు వెళ్ళింది అనుకోండి, అంటే వీనస్ బదులుగా మన అర్త్ వెళ్ళిపోయింది అనుకోండి, అసలు జీవం పుట్టే అవకాశమే లేదంట భూమి మీద. ఎందుకంటే ఒకవేళ అర్త్ కాస్త ముందుకెళ్ళినా మొత్తం వేడి, సూర్యుని యొక్క వేడికి మొత్తం అసలు జీవం పుట్టే అవకాశమే ఉండదు. ఎక్కడ చూసినా ఈ లావా, ఏమండి, ఈ వాల్కనోస్ ఎరప్ట్ అయితే ఎలా వస్తుంది, కింద నుంచి మంట, అలా ఉంటుంది. ఒకవేళ మార్స్ కి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే అర్త్ ఇప్పుడు 3వ స్థానం కాకుండా మార్స్ కి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, చక్కగా ఉంటుంది అంటే అక్కడ కూడా లేదు. అంటే మనిషి మనుగడకు అసాధ్యమైనటువంటి స్థలం అది. మార్స్కి వెళ్తే అక్కడ భయంకరమైన చలికి గడ్డ కొట్టుకుని చచ్చిపోతారు మనుషులు. కానీ అక్కడ చూడండి, అర్త్ అనేది అక్కడ ముందుని కాదు వెనక్కి కాదు, కరెక్ట్ గా 3వ స్థానంలో తాను ఉండవలసిన చోటులోనే ఉంది. ఆ ఉన్న చోటులోనే మళ్ళీ జీవం అనేది ప్రారంభమైంది. దీన్ని బట్టి చెప్పేయచ్చు సృష్టికర్త ఉన్నాడు అని. ఏమంటే శాస్త్రం పిల్లరా, ఇప్పుడు బైబిల్ మనం చదువుకున్నట్లయితే ఏమని రాయబడింది చెప్పండి. దేవుడు కలిగించినటువంటి ఈ విశ్వం, ఈ ప్రకృతి ఏదైతే ఉందో, దీనిని మనం ఆలోచించడం వలన దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నాము అని రాయబడింది. అంటే సృష్టిని పరిశీలిస్తే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిని పరిశీలించిన వాళ్ళే శాస్త్రవేత్తలని పేర్కొన్నారండి. అని సృష్టిని పరిశీలించిన వాళ్ళే శాస్త్రవేత్తలని పేర్కొన్నారు. మరి వారెందుకు దేవుని నమ్మట్లేదు? ఏమండి, వారెందుకు దేవుని నమ్మట్లేదంటే కిందన ఒక మాట రాయబడించానండి. 21వ వచనం చదవండి. ఇప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములో ఎందు వ్యర్థులైరి. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఓకే అండి, చాలు. ఏమండి, ఈ మనుషుల గురించి చెప్తానండి దేవుడు ఏమనంటే, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు గాని తమ వాదనముల యందు వ్యర్థులైరి. దేవునిని ఎరిగి ఉండి అంట. ఏమండి, మీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, శాస్త్రవేత్తల్లో ఒక శాస్త్రవేత్త ఈ విశ్వం గురించి ఏమని చెప్పాడో మీకు ఒక నేను చూపిస్తాను. కనిపిస్తుందా ఇది? ఏమండి, ఇక్కడ ఈ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ అని ఇదని చెప్తున్నాడు, లిటిల్ సైన్స్ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్ బట్ మోర్ ఆఫ్ ఇట్ టేక్స్ యూ టు హిమ్. ఏమండి, దీని అర్థం ఏంటంటేనండి,
మీకు శాస్త్రం అనేది కొంచెం తెలిసింది అనుకోండి, ఆ శాస్త్రం మీకు కొంచెం తెలిస్తే ఆ దేవుడు లేడులే, ఇవన్నీ అలాగే దానికే జరుగుతుంది అని ఒక భ్రమలో ఉంటారు. కానీ మీరు ఎక్కువ శాస్త్రాన్ని తెలుసుకుంటే, మీరు ఎక్కువ సృష్టిని పరిశీలిస్తే అది దేవుని గురించి చెప్పడం కాదు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అని అర్థం. ఏమండి అది నిజమండి. శాస్త్రం లేకపోతే ఈ యొక్క నేచర్ ఏదైతే ఉందో దేవుని యొక్క లక్షణాలని బయలుపరుస్తుంది. దాని గురించి ఆలోచిస్తే మనకు దేవుడెవరో నీట్‌గా అర్థమైపోతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా వారు తమ వాదనముల యందు వ్యర్థులైరి. వాదనము ఏంటా వాదనం? ఏమని వాదిస్తున్నారు వీళ్ళు? అసలు ఏ వాదనం మీద ఉన్నారు వీళ్ళు? ఒకటే వాదన ఏంటంటే సృష్టికర్త ఉంటే ఎందుకండి మాకు కనిపించడు? అదొకటేనండి వీళ్ళకి గుడ్డిన వాదం. ఏమండి? దేవుని ఎందుకు మీరు నమ్మరంటే ఒకటే ఆన్సర్ దిగి మేము దేవుని నమ్మో కారణం ఏంటంటే దేవుడు కనిపించడు. ఏమండి? కనిపించదు ఓకే, కనిపించడు ఆయన ఓకే. గాలి కూడా కనిపించదే మనకు. మనం పిలుస్తున్నటువంటి గాలి కనిపించదు. గాలి లేదని నమ్ముతాం మనం. అలా అవ్వదు కదా. గాలి ఉంది, కనిపించకపోయినా గాలి ఉందని నమ్ముతున్నాం. కానీ దేవుని మాత్రం వీళ్ళు నమ్మడం లేదు. అంటే దీనికి సపోర్టివ్ రెఫరెన్స్ గా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం అండి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఏమండి? ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏమండి? ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడండి ఆయన. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు అంటే దృశ్యమైనది అంటే మన కంటికి కనిపించేవి. ఈ కంటికి కనిపించే వస్తువు ఏదైతే ఉందో ఇవన్నీ కంటికి కనబడని వస్తువు చేత నిర్మాణమైనవి అని చెప్తున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం త్రాగే నీరండి. మనం త్రాగే నీరు మరి కెమికల్ ఫార్ములాస్ లో ఏమని పిలుస్తారు దాన్ని? H2O అంటాం. ఏమంటే కెమికల్ భాషలో H2O అంటాం. అంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. ఈ హైడ్రోజన్ గాని ఆక్సిజన్ గాని రెండు మన కంటికి కనిపించవండి. ఈ రెండు గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, వాయువు ఏదైతే ఉందో ఈ రెండు మనకు కనిపించదు. కానీ ఈ రెండు కనిపించని వాయువు సమ్మేళనమే కనిపించే ఒక్క నీటి బిందువు. అర్థమవుతుంది కదా మీకు? అంటే కనిపించని వాటి చేతనే కనిపించేవి వచ్చాయి, కంటికి కనిపించేవి వచ్చాయి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. అది ఏమంటే విశ్వాసం అన్నది ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నవి. అంటే అదృశ్యమైనవి ఉన్నాయని మనం చెప్పి మనం నమ్మడమే విశ్వాసం. అందుకే దేవుని మనం ఏం చేయాలి? విశ్వసించాలి, విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద. మరి ఆయన కనిపించడు కదా అంటే కనిపించకపోతే ఏముంది? ఆయన కార్యాలు మనకు కనిపిస్తున్నాయి కదండి. అంటే కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ కార్యాలని బట్టే దేవుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని కోసం మనం నిరీక్షించాలి. ఏమండి? మనిషి ఎంత చెప్పినా మాడనే దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడండి. దేనికోసం చెప్పండి? తండ్రి గూర్చి ఇంకా బయలుపరచడానికి. అందుకే ఉంటుంది, తన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని గురించి బయలుపరచడానికి ఈ భూలోకం మీద వచ్చాను అని యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. మరి వచ్చిన యేసుక్రీస్తు వారు అసలు దేవుడు మనకి ఏమవుతాడని చెప్తున్నాడు ఆయన. ఏమండి? యేసుక్రీస్తు వారు వచ్చారు.
దేవుణ్ణి చూసిన ఏకైక నరుడు. అది శరీరంలో ఉన్నప్పుడు కాదండి సుమ, పుట్టక ముందు, ఈ భూలోకానికి రాకముందు దేవుని చూశాడు ఆయన. మరి అలా చూసి వచ్చిన యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఏమని చెప్తున్నాడు? అసలు దేవునికి మనకు మనుషులకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఏమని చెప్తున్నారు మనం చూసుకోగలిగితే పిల్లరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం అండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చాలండి, మాను చాలు చాలు చాలు. ఏమండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో మరి అక్కడ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడండి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటి? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ అంటే విజ్ఞాపన, లేకపోతే దేవునితో మాట్లాడే ఒక ప్రక్రియ. ఎలా మాట్లాడాలంట మనం? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటే దేవునితో మీరు ఇలాగూ మాట్లాడండి. ఏమని మాట్లాడంటే, పరలోకమందున్న మా తండ్రి. ఏమండి, అంటే దేవునితో మీరు ఎలా మాట్లాడాలంట? దేవుని ఏమని సంబోధించాలంట? మీరు పరలోకమందున్న మా తండ్రి. తండ్రి, డాడీ అని పిలవాలి, తండ్రి అని పిలవాలి. అంటే దేవుడు మనకి ఏమవుతారని యేసుక్రీస్తు చెప్తున్నారు? తండ్రి. అందుకేనండి సృష్టి కార్యక్రమాన్ని కూడా మనం ఆలోచించుకుంటే ప్రియులారా, దేవుడు 6 దినాలు కష్టపడి చేశాడండి సృష్టిని. అంటే కష్టపడి 6 దినాలు, 6 విశ్వ దినాలు కష్టపడి చేసి 6వ దినమున మనిషిని చేశాడు ఆయన. ఈ సృష్టిని అంతా ఎలా చేశాడు మనం మొదటి అధ్యాయం ఆదికాండం చదువుకుంటే, పలుకగా వచ్చెను, పలుకగా వచ్చెను, పలుకగా అన్ని వచ్చేసాయి. కానీ ఒక మనిషి నిర్మాణంలో మాత్రం దేవుడే దిగిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఏమండి, దేవుడే దిగిపోయినట్టు కనిపిస్తుంది. ఎలా నిర్మించాడో ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం అండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా అఖిల మంటతో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరియు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ముందధ్యాయంలో మొత్తం నరుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, జ్యోతులు కమ్మని పలుకగా జ్యోతులు కలిగెను, ఆ నీళ్లు వేరు పరపగా అవన్నీ వేరైపోయాయి, మధ్యన విశాలం అంటే విశాలం వచ్చేసింది. ఇవన్నీ మాట చేత ఆజ్ఞ చేత అన్ని అయిపోతున్నాయి, కార్యక్రమాలన్నీ చాలా చక్కగా అయిపోతున్నాయి. కానీ ఒక్క మనిషి నిర్మాణం వచ్చేసరికి మాత్రం దేవుడైన యెహోవా నేలమంటితో అంటే తన స్వహస్తాలతో ఆయన రంగంలోనికి దిగిపోయాడు. ఇక్కడ నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములు, నరుని యొక్క నిర్మాణం అంటండి, నిర్మాణం, స్ట్రక్చర్. అందుకే మన శరీరం ఏమని రాయబడింది? వింత, ఇట్స్ ఎ వండర్. దేవుని యొక్క నిర్మాణం. ఎందుకు అంత స్పెషల్ కేర్ మనిషికి? కారణం ఏంటి? ఎందుకంటే అసలు ఇక్కడ నిర్మాణం చేయబడినటువంటి ఆ మనిషి ఎవరు అంటే, తొలి మానవుడు ఎవడండి? నిర్మాణం చేయబడినటువంటి ఆ తొలి మానవుడు ఎవరు? ఆదాము గారు. అసలు ఆదాముకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం అండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అండి లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చివరి మాటలో ఆదాము దేవునికి కుమారుడు. ఏమండి, ఆదాము ఎవరంట? దేవునికి కుమారుడు. ఆ ఆదాము నుంచి వచ్చిన మనమందరం, ఈ మనుష్య జాతి ఏదైతే ఉందో
ఈ ప్రపంచ మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు? దేవునికి ఏమవుతారు? కుమారులమే అవుతాం. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు, మీ ప్రార్థన ఎలా చేయాలంట, పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అని సంబోధించండి. మరి ఆ తండ్రి అని సంబోధిస్తున్నటువంటి మనం తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి కదా ఏమండి? మనుషులుగా ఉన్నటువంటి మనం మన తల్లిదండ్రుల రుణాలను తీర్చుకోవాలనుకుంటాం, అనుకోమో చెప్పండి? సహజంగా అది హ్యుమానిటీ అనుకుంటాం, అంతే కదండి. ఇంత కష్టపడి చదివించారు, చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. కాబట్టి ఒక ఏజ్ వచ్చాక మన కాళ్ళ మీద మనం నిలబడే ఒక పొజిషన్ వచ్చాక మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఇంకా కష్టపెట్టకుండా వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పి మనం వాళ్ళ కోసం కష్టపడడం మొదలెడతాం. మనం వాళ్ళని చూసుకోవడం మొదలెడతాం. ఎందుకు? రుణం తీర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం వారు మనల్ని టేక్ కేర్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా ఆ కేర్ ని, అఫెక్షన్ ని చూపించాలనుకుంటాం. మరి దేవుని విషయాలు చేయగలుగుతున్నాం పిల్లరా? ఏమండి? ఆలోచించాలండి మనం నిజంగానే. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది కావాలన్నా ఏమండి, అసలు మన నాలుకకు రుచి కూడా అందక మునుపు ఎన్నో వెరైటీ యొక్క భోజనాలు గాని, దృశ్యాలు గాని దేవుడు అన్నిటిని పెట్టేశాడు మనిషికి భూమి మీద. ఆకలిని తీరుస్తున్నాడు, 3 పూట్ల అన్నం పెడుతున్నాడు. ఏమండి? మనిషి నమ్మకపోయినా ఇంకా స్వేచ్ఛగా హరాంస బ్రతుకుతున్నాడండి మనిషి, ఆయన జాలి దయ వల్లనే. మళ్ళీ ఆయనకు పక్షపాతం లేదు పిల్లరా. దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇద్దరికీ ఒక సూర్యుడిని కురిపిస్తాడు, దేవుడు ఇద్దరికీ వర్షాన్ని కురిపిస్తాడు. ఆయనకు భేదభావ్యం లేదు, పక్షపాతం లేదు, అందరూ తన కుమారులుగానే ఆయన స్వీకరిస్తున్నాడు. కానీ మనం నిజంగా దేవుణ్ణి తండ్రిగానే చూడగలుగుతున్నామా? తండ్రిగానే మనం ట్రీట్ చేయగలుగుతున్నామా? తండ్రిగానే ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నామా అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలండి. మరి తండ్రిని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్తలో ఉంటుందండి, యోహాను మొదటి పత్రికలో ఉంటుంది. తండ్రిని ప్రేమించడం అంటే ఆజ్ఞను గైకొనడమే. ఏమండి? పేతురు గారి విషయంలో కూడా యేసుక్రీస్తు అడుగుతారు, ఒకసారి పేతురు గారిని అడుగుతారు, ఏం పేతురు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు అని అడుగుతారు ఆయన. అప్పుడు పేతురు గారు ఏమంటారు, ఏం ప్రభు నీకు తెలీదా, కొత్తగా నన్ను అడుగుతున్నావు, చాలా ఇష్టం నువ్వు అంటే నాకు, చాలా అపారమైనటువంటి ప్రేమ నాకు అంటే, అయితే నా గొర్రెలను మేపు అంటాడు. ఇలా 3 సార్లు అడుగుతాడండి. 3 సార్లు అడిగిన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి సమాధానం ఏంటి? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు. అంటే ప్రేమ చూపించడం అది పనిలో ఉంటుంది. ఏమంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం అని నోటి ద్వారా చెప్పడం కాదండి, ప్రేమను చూపించాలి. ఏమండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో సరే మాటలు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా చాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపించడం జరిగింది అని ఉంటుంది. అంటే దేవుడు కేవలం నోటి మాట ద్వారా నేను ఈ లోకాన్ని ప్రేమించాను అని చెప్పి సైలెంట్ అయిపోలేదండి, క్రియ రూపకంలో చూపిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడినే మనుషుల కోసం పంపించేశాడు. వెళ్ళిపోయి బలి అయిపోవు, వాళ్ళందరి కోసం నువ్వు ప్రాణం పెట్టు, వారిని రక్షించు అని తన అద్వితీయ కుమారుడిని పంపించేశాడు. అలాగే ఆ క్రీస్తును నమ్మి ధరించుకున్నటువంటి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఏం చెయ్యాలి? మన సహోదరులకి మనం కూడా ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము, అప్పుడే అది దేవుని ప్రేమించడం. కాబట్టి ఈ పాఠం ద్వారా మనకి ఏమని అర్థం అవుతుందంటే, దేవుడు ఎవరు? ఏమంటే దేవుడు ఎవరండి? ఆయన మనకు తండ్రి. దేవుడిని తెలియని వారు, తెలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ మనం ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? మనం అందరం ఫ్యామిలీ కదండి, ఒక్క నరుని నుంచే ఇంతమంది వచ్చాం.
ఈ ఫ్యామిలీలో చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీ యొక్క విషయాలు కూడా తెలియదు, అంటే దేవుని గురించి తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి మనం? చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. అదే మనకున్నటువంటి బాధ్యత. అలా చెప్పి కనిపించని ఆ దేవుని గురించి మనం నమ్మి అదృశ్యమైనవి, ఏమంటే అదృశ్యమైన అతని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఉన్నాడని చెప్పి విశ్వాసం ఉంచాలి. అసలు దేవుడు ఎందుకు కనిపించడు? అదొక ప్రశ్న. అంటే దేవుడు ఎందుకు కనిపించడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏమండి? సమీపింపరాని తేజస్సులో అంటే సమీపింపరాని, మనం ఆ క్లోజ్ కూడా వెళ్ళామన్నమాట. అంత తేజస్సు ఉంది, అంత వెలుగుతున్నాడు ఆయన, అంత ప్రకాశవంతంగా ఉన్నాడు. అందుకే దేవుడు మనకు కనిపించట్లేదండి. ఎందుకు కనిపించడు దేవుడు? ఎందుకు మనం అసలు మనుషులు దేవుణ్ణి చూడగలరో లేదో అనేది మనం నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాం. కానీ ఈ వర్షాన్ని బట్టి, ఏమంటే ఈ వర్షాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుణ్ణి ఎవరు మనుషులు చూడలేదు. పైపెచ్చు దేవుని యొక్క ఆకారం ఎంత పెద్దది, ఏమండి ఎంత పెద్దది అంటే మనకు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది అనేది. ఆకాశం అంతా ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. అంత పెద్ద ఆకారం, అంత పెద్ద ఆకారాన్ని మనిషి ఎలా చూడగలడు? ఏమండి మనిషి ఎలా చూడగలడండి? అసలు చూడడం అవ్వదండి. ఈ బాహ్య కళ్ళ నుంచి దేవుని చూడడం అవ్వదు. కాబట్టి పిల్లరా, దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఇదిగో మనమే సాక్ష్యం అండి. ఆయన నిర్మాణం చేసినటువంటి ఈ దేహమే సాక్ష్యం. ఆయన నిర్మించినటువంటి ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాం, ఇది ఒక సాక్ష్యం. ఏమండి? దేవుని గురించి తెలుసుకున్నాం, దేవుని గురించి వింటున్నాం. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవుని గురించి తెలియని వారికి మనం దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లేడని చెప్పి వారు బ్రతికి చనిపోయాక దేవుడు ఉన్నాడు అనుకోండి, చాలా ప్రమాదం అది. కానీ దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మి విశ్వసించి బతికి చనిపోయాం అనుకోండి, ఖచ్చితంగా నిత్య జీవం అనేది వచ్చేస్తుంది. కాబట్టి పాట అందరికి అర్థమైందని భావిస్తున్నాను. చివరికి ఒక పాటను మనం చూసుకున్నామండి, ఒక చక్కటి పాట. దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే
అధిగమించే అనంత విశ్వాన్ని విప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి దేవునిని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట. శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని త్రిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. ఏమండి, చక్కటి పాట అండి. మనం అరగంట సేపు చెప్పుకున్నటువంటి అంశం మొత్తం 5 నిమిషాల్లో ఏమండి జాన్సన్ విక్టర్ గారు చక్కగా పాటలో రూపుదిద్దించారు. పిల్లరా, దేవుణ్ణి తెలుసుకున్న మనం ఏమండి, దేవుణ్ణి తెలుసుకున్న మనం మన బాధ్యతను అనునిత్యం మనం గుర్తు తెచ్చుకోవాలండి. దేవుణ్ణి మనం స్మరించాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాల్ని తెలియని వారికి తెలియజెప్పాలండి, అదే మన బాధ్యత. కాబట్టి పాట అందరికి అర్థమైందని భావిస్తున్నాను. ప్రార్థనతో ముగించేసుకుందామండి. పరలోక వందన మా కన్న తండ్రి దేవ, మరొకసారి మన తండ్రిని పిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనములు తండ్రి. తండ్రి, మీ గురించి తండ్రి, మీ యొక్క ఉనికిని తండ్రి మరి మాకు తెలియజేశారు తండ్రి. అందుని బట్టి మీకు వందనములు దేవ. మిమ్మల్ని తెలుసుకున్నామేమో తండ్రి, మీరంటే ఎవరో తెలియని అనేక మంది ప్రజలు ఉన్నారు తండ్రి, మా సహోదరులు తండ్రి. వారితో తండ్రి మీ యొక్క మాటల్ని పంచుకునే అవకాశాన్ని, మీ గురించి చెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీకోసం తండ్రి బ్రతికి మీ కలను నెరవేర్చి తండ్రి మీరున్న రాజ్యానికి, లోకానికి చేరే అవకాశాన్ని మాకు ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ, ఇంతటి చక్కటి వాక్యాన్ని మాకు అందింపజేసిన జయశైలి తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రాధాన్యపడుచు యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.